హలో అండి, ఇంట్లో కాకరకాయ ఫ్రై అయితే చేశాను. చేదు లేకుండా ఎలా చేయాలో చూపించేస్తాను. కాకరకాయ ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై అయితే అంత బాగుంటుంది ఫ్రై. నేను కేజీ కాకరకాయలు తీసుకుంటున్నా. కాకరకాయలు తీసుకుని ఆ చివర ఈ చివర కట్ చేసుకుని పై నుంచి కిందకి ఒకటే ఘాటు పెట్టుకోవాలి, పెద్ద ఘాటు. చూపిస్తున్న విధంగా అన్ని కాకరకాయలకి ఇలానే పెట్టుకోవాలి ఘాట్లు అయితే. కాకరకాయలని ఒక గిన్నెలో వేసుకొని కాయలు ములిగేలాగా వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా అంటే మరి మెత్తగా కాదు, ఇగో చూపిస్తున్న విధంగా ఉడకబెట్టుకున్నాక వాటర్ అంతా వంపేసి చల్లగయ్యాక ఇలా పిండేసుకోవాలి మొత్తం వాటర్ అయితే. కాకరకాయలన్నీ వాటర్ లేకుండా అన్ని పిండేసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం. కాకరకాయలకి కారం కావాలి కదా, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, టేస్ట్ కి సరిపడినంత కల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన వాటిలోనే ఇప్పుడు కొంచెం పుట్నాల పప్పు వేసుకుని ఇంకొకసారి తిప్పుకోవాలి. కారం అయితే చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు కాకరకాయని తీసుకొని లోపల కంటే పెట్టుకోవాలి. కాకరకాయలు మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. పెట్టుకుని కారం అయితే కొంచెం ఉంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి. కాకరకాయలు చూపిస్తున్న విధంగా అన్ని పేర్చుకోవాలి. ఒకవైపు వేగాక ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. అన్ని ఎర్రగా వేపేసుకోవాలి. కాకరకాయలన్నీ ఎగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిపైన కారం మిగిలింది కదా, కారం వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. లాస్ట్ లో కరివేపాకు వేసుకొని ఒక సెకండ్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడం. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బై బాయ్.